హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా మంది అడుగుతున్నారు కదా, అక్క లాంగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి. ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ పెడతాను. తప్పకుండా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో ఉండి ఉండి చిరాకు పుడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే ఆ టయానికి మా ఫ్రెండ్ అయితే ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పింది. ఇంకా మా ఫ్రెండ్ చెప్పిందో లేదో మా అమ్మనైతే అడగటం మొదలు పెట్టాను, వెళ్దామమ్మా అనేసి. మా అమ్మేమో అక్కడికి వెళ్తే నువ్వు ఏమి ఎక్కవు పెట్టవు, అంత డబ్బులు దండగ తప్ప ఏం ఉండదు, వద్దు అది ఇది అని అయితే అంది. నేనేమో వెళ్దామమ్మా, ఎగ్జిబిషన్ అనేది మళ్ళీ ఎప్పుడు పెడతారో ఏమో అని చెప్పేసాను అన్నాను. ఇంకా ఎంతోసేపు అడగకైతే అప్పటికైతే సరే అంది. ఇంకా మాతో పాటు మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చారు, జోషి హనీ కూడా వచ్చింది. ఇంకైతే అందరం కలిసి అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంకా రావటమే మనకి ఇదిగో ఇట్లాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు చాలా. వీటిని చూస్తే అన్ని కొనాలనిపించింది, బట్ మా అమ్మ కొంటే ఇసిరేస్తుంది నన్ను. ఇంకా అయితే జోషి వాళ్ళు కూడా ఏదో కావాలని చెప్పి అయితే వాళ్ళ అమ్మ చేత అయితే కొనిచ్చుకుంది. ఎగ్జిబిషన్ పెట్టి 1 month పైన అయిపోయింది. వెళ్దాంలే అనుకున్నాము, ఇంకా అట్లానే పోయిందని చెప్పేసి బయలుదేరి వచ్చేసాము. కాకపోతే ఏంటి అంటే, నేను ఎగ్జిబిషన్ కి వెళ్తానని పేరే తప్ప ఏమీ ఎక్కను, వేస్ట్ అసలు. ఒకవేళ కనుక జైంట్ విల్ ఏమైనా ఎక్కానంటే ఇంక అంతే, పైన ప్రాణాలు పైన పోతాయి, కింద కూడా రాను. చాలా అంటే చాలా భయం అసలు. అట్లాంటి ఆటి వైపుకి అసలు ఎంటర్ కూడా అవ్వను నేను, అంత భయము. కానీ ఒకసారైనా ఎక్కాలి అని ఇంట్రెస్ట్, ఎక్కితే ఏమైనా అవుతుందేమోనని భయం. ఈ సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా చిరాకు వేస్తుంది. నైట్ పూట అయితే ప్రశాంతంగా ఎక్కడికి తిరగాలైనా తిరగొచ్చు. ఎగ్జిబిషన్ అంటే నైట్ టైం వస్తేనే బాగుంటది, మార్నింగ్ టైం వెళ్తే ఏం ఉండదు. ఇంకైతే ఇక్కడ జోషి హనీ అయితే ఆడుకుంటున్నారు చక్కగా. హనీని జారవే అని చెప్తుంటే నిద్రపోయినట్టు పోయి పాకుతుంది. వాళ్ళకి ఎలా ఆటలు పెట్టారు, మా వయసు వాళ్ళకి కూడా ఏమైనా గేమ్స్ పెడితే చాలా బాగుండేది. ఇంకా మేము ఇక్కడైతే మాత్రం గోస్ట్ హౌస్ లోకి అయితే వెళ్తున్నాము. పైకి అలా నవ్వుతున్నాం కానీ మాకు మొత్తానికి భయమేను. టికెట్ కాస్ట్ అయితే 50 పెట్టి అయితే వెళ్తున్నాము. ఎలా ఉంటుందో ఏంటో, మేమైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అయినా చీకట్లో అయితే చాలా భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళాలంటే వెళ్ళను, కానీ ఫస్ట్ టైం డేర్ చేశాను. నేనే అయితే టికెట్లు అయితే తీసుకున్నాను. మా అమ్మ ఏమో భయపడుతుంది, అమ్మో నేను రాను అని చెప్పేసి. ఏం కాదమ్మా, ఒక్కసారి ఆయన ఎక్స్పీరియన్స్ చేయాలి రా అన్నాను. ఇంకా అక్కడైతే టికెట్లు అయితే తీసుకున్నాము, కానీ భయం వేస్తుంది, ఆలోచిస్తున్నాము ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి. నిజంగా ఎంతలా భయపడ్డాము అంటే అంతలా భయపడ్డాము. లోపలికి ఎంటర్ అవ్వండి అని చెప్తే ఎవరు వెళ్ళనంటున్నారు, ఒకరి తర్వాత ఒకరు భయపడుతున్నారు. ఒక్కళ్ళైనా ముందు వెళ్తారేమోనని చూస్తే ఎవరు మేము వెళ్ళం అని అంటున్నారు. నాకు భయమేను. ఇంకా గాయత్రి అయితే వెళ్ళింది, ఆ పిల్ల తర్వాత మా అమ్మ వెళ్ళింది, మా అమ్మ తర్వాత నేను వెళ్ళాను, నా తర్వాత అక్క వచ్చింది. చూడటానికి లోపల ఏం లేదు, చిన్న పిల్లోడు భయపడుతున్నాడు, కానీ మనం చీకటి కదా భయం వేస్తుంది ఖచ్చితంగా. ఆ దెయ్యాలు కదేమో గానీ లోపల ఏం జరిగింది అంటే భయంకరమైన దెయ్యాల సౌండ్లు అన్ని పెట్టారు. ఒక పక్క ఆ పిల్లోడేం భయపడుతున్నాడు. సడన్ గా భయపెట్టేపాటికి ఆ అక్క అయితే నన్ను వెనక్కి లాగింది. ఇంకా ఆ గదిలో అయితే హస్తి పంజరాలు అయ్యో పెట్టారు. దెబ్బకు నా జుట్టుకు పట్టింది. ఆహా, మామూలుగా లేదు నాకైతే. లిటరల్లీ ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. బయటకు వచ్చేసినాక నా ఫేస్ అంతా చెమటలు కారిపోయినాయి, అంతలా భయపడ్డా నేనైతే. ఇంకా అప్పటికే ఒక్కొక్కరికి ఆకలి స్టార్ట్ అయినాయి. ఇంక సర్లే అని చెప్పేసి అయితే ఇక్కడ చాక్లెట్ కేక్ అయితే తీసుకుందామని అయితే వచ్చేసాము. మా అమ్మకి పెద్దగా ఇలాంటి ఫుడ్ అంటే పెద్దగా ఏమీ ఇష్టపడదు, బట్ నేనే అప్పుడప్పుడు ఫోర్స్ చేసి తినిపిస్తూ ఉంటాను. మంచూరియా తీసుకుందామని చెప్పేసి వచ్చాను. మా అమ్మ నా కాళ్ళకి అడ్డం పడుతుంది, పడితే పరువు పోయేది నాది. నాకేం పెద్దగా నచ్చలేదు, ఏం బాలేదు మంచూరియా ఫ్రైడ్ రైస్. సరేలే అని చెప్పేసి బయట తిందాంలే అనేసి ఇంకా సైలెంట్ గా ఉండిపోయాము. ఇంకా అందరం మంచిగా అయితే ఫొటోస్ అన్ని తీసుకున్నాము. జోషి ఏమో రీల్స్ కూడా తీసింది 2-3. ఏదో ఎగ్జిబిషన్ అంటాం తప్ప ఏమీ ఎక్కువ పెట్టము, ఏదో వెళ్తాం అంతే సరదాగా. అన్ని చిన్నపిల్లలకే పెట్టారు, పెద్దవాళ్ళకి ఏమీ లేదు. చిన్నపిల్లలు కార్లు ఎక్కుతున్నారు, అన్ని ఎక్కుతున్నారు, మాకేం లేదు. నేనైతే నిజంగా చాలా హట్ అయ్యా, అన్ని చిన్నపిల్లలకేనా మాకు లేదా అనిపించింది. అదేంటక్క మీకుంది కదా జైంట్ వీల్, కొలంబస్ అయ్యవే అంటారా? అవి ఎక్కే డేర్ లేదు కాబట్టి ఇలాంటివి ఇంకేమైనా పెడితే బాగుండేది. మేము వెళ్ళిన రోజు పెద్దగా రష్ లేదు, పెద్ద జనము లేరు. మా అమ్మకు వచ్చిన కాడి నుంచి ఒకటే ధ్యాస, వెళ్దాం అని చెప్పేసి. పిల్లలేమో ఆటల రందిలో ఉన్నారు. మేము కాసేపు ఎగ్జిబిషన్ కాడుండి మిగతా అయితే పచ్చళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాము. మేము ఇళ్ళ కాడి నుంచి బయలుదేరేటప్పుడు చాలా లేటు బయలుదేరాం, అందువలన ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళినాక ఇంకా బయటకు రావాలంటే కష్టమే కదా. ఇంకా మా అమ్మ ఏమో తిట్టడం మొదలు పెట్టింది, అసలు దేనికోసం వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని చెప్పేసి. ఇంకా నేనేమో నెక్స్ట్ డే వెళ్ళి అయితే తీసుకుందాంలే అని చెప్పేసి అయితే అన్నాను పచ్చళ్ళకి కావాల్సినవి అన్ని. ఇంకా అక్కడైతే మేము తిరిగి అలసిపోయాము. ఇంకా వేడివేడిగా బజ్జీలు అయితే వేస్తున్నారు. బజ్జీలేమో నేను పెద్దగా ఇష్టపడను, పెద్దగా తినను. ఇంకా మా అమ్మ అయితే తీసుకుంది, లేకపోతే ఆకలికి అల్లాడిద్దని. 3 బజ్జీలు అయితే 60 రూపాయలకి తీసుకుందంట, నాకు తెలియదు. నేనేమో 20 అనుకుంటున్నాను. ఇంటికి వచ్చి నాకైతే చెప్తుంది బజ్జీలు మొత్తం 20 అనుకుంటున్నావా ఏంటి, మొత్తం 60 అనేసి. అసలు నువ్వెందుకు తీసుకున్నావమ్మా అని అయితే అరిసేసాను నేను. నిజంగా ఎగ్జిబిషన్ లో అయితే అసలు టూ మచ్ కాస్ట్లీ. చాలా వీడియోస్ అయితే మిస్ అయినాయి. నా ఫోన్ లో అయితే వీడియోస్ తీయలేదు, నా ఫోన్ లో తీసినట్టయితే ఏ వీడియో కూడా మిస్ అయ్యేది కాదు. జోషి వాళ్ళ పిన్ని ఫోన్ లో తీయటం వల్ల అయితే ఇలా అయింది. ఇంకా మా అమ్మ ఏంటో దువ్వాన్లు కావాల్సిన దువ్వాన్లు మా అమ్మకు నచ్చినాయి మా అమ్మ కొనుక్కుంది.
నేనేమో పోగులు తీసుకున్నాను. పెద్దగా ఎక్కువ అయితే ఏం కొనలేదు, కొనుక్కున్నాం, అవసరం లేని ఎందుకులే అని చెప్పేసి అయితే. గాజులు తీసుకుందాం అనుకున్నాను కానీ నేను పెద్దగా వేసుకోనని చెప్పేసి అయితే అసలు తీసుకోలేదు. ఇంకా అంతా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు జోషి ఏడుపులు మొదలు పెట్టింది, ఏదో బొమ్మ ఇప్పలేదని చెప్పేసి. ఎలాగోలా అయితే ఏడుపు మానిపించి అయితే ఆటో అయితే ఎక్కిచ్చాము. ఆటోలో కూడా ఏడుపు ఏం ఆపలేదు. అనవసరంగా అయితే వాళ్ళ అమ్మ చేత అయితే కొట్టించుకుంది. ఇంకా ఉన్న కాసేపు అయితే ఏమో ఎంజాయ్ చేసాము. నాకు మాత్రం ఈ పోగులు చూసినప్పుడు కాడి నుంచి అయితే ఇవే తీసుకోవాలనిపించింది. ఇంకైతే తీసుకున్నాను. ఇక్కడ మా అమ్మని ఏడిపిస్తున్నారు పిల్లలు కలిసి. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.